హాయ్ ఫ్రెండ్స్, మా అబ్బాయి వాళ్ళు అనుకోకుండా ట్రిప్ ప్లాన్ చేసుకున్నారండి. సో దానికి సంబంధించి అంతా రెడీ చేసుకుంటున్నారు. చూస్తారండి, నేను బయటికి వెళ్ళి వీడియో తీస్తే క్లియర్గా వచ్చింది. కానీ నా చేతిలో బుడ్డితల్లి ఉంది, ఎండ బాగా ఉంది. దాని మూలాన బయటకు వెళ్ళకుండా ఈ గ్రిల్లో నుంచి వీడియో తీస్తున్నాను, ఏమనుకోకండి. అది అది వాళ్ళు బండి దానికి లగేజ్ సెట్ చేసుకుంటున్నారు. అంటే లగేజ్ మోయకుండా, వర్షానికి తడవకుండా మొత్తం అంతా బండికే కొడతారు. ఈ బండి కొన్నప్పుడు వాళ్ళు ట్రావెల్ పర్పసే ఈ బండి కొనుక్కున్నారు. వెనకమాల సీట్ ఏదైతే ఉందో అది వాళ్ళు కావాలని చేయించుకున్నారండి. అంటే వెనకమాల కూర్చున్న వాళ్ళకి కూడా ఒక సపోర్ట్ ఉండిద్ది, ఇబ్బంది లేకుండా ఉండిద్దని. అది వర్షం వస్తే, ఒకవేళ వర్షం వస్తే పెట్టిన లగేజ్ ఏమి తడవకుండా ఆ కవర్ అనేది కడుతున్నారు. చాలా పకడ్బందీగా కడతారండి. వాళ్ళు ట్రావెల్కి వెళ్ళడం ఇది ఫస్ట్ టైం ఏం కాదు, గత 10 సంవత్సరాలుగా చాలా ట్రావెలింగ్ చేస్తూ ఉంటారు, తిరుగుతూ ఉంటారు. అలాగే లాస్ట్ ఇయర్ ఇదే టైంలో మా అబ్బాయి లడాక్ వెళ్ళి వచ్చాడండి. లడాక్ 40 రోజుల వరకు ట్రావెలింగ్ చేసి వచ్చాడు. ఇప్పుడు మళ్ళీ సంవత్సరం తర్వాత మళ్ళీ వెళ్తున్నాడు. అది కూడా పూణే అంటండి. అనుకోకుండా మాకు అప్పటికప్పుడు చెప్పి నిన్న చెప్పి బయలుదేరి లగేజ్ అంతా సర్దుకొని బయలుదేరి వెళ్తున్నాడు. అసలు అన్నీ పకడ్బందీగా ప్లాన్ చేసుకుంటున్నారు. ప్రతిదీ కట్టుకోవడం అన్నీ చేసుకుంటున్నారు. ఏమేమి పెట్టుకుంటున్నారో, లగేజ్ ఎలా సర్దుకుంటున్నారో వీడియో తీద్దాం అనుకున్నానండి, కానీ కుదరలేదు. ఆ టైంకి అవి అందించడం ఇవి అందించడం ఏదో ఒకటి ఉంటాయి కదండి, వాటి వల్ల కుదరలేదు. ఈసారి తన ఇంటికి వచ్చిన తర్వాత బ్యాగ్ అంతా రివీల్ చేసేటప్పుడు చూపిస్తాను. అసలు మా అబ్బాయి ట్రావెల్కి వెళ్ళేటప్పుడు ఏమేమి పెట్టుకుంటాడు, ఎలా సర్దుకుంటాడు, ఏ జిప్లో ఏమేమి పెట్టుకుంటాడు అన్నీ చేస్తానండి. ఇప్పటికే టైం వచ్చి మధ్యాహ్నం 2 అయిపోయిందండి. మొదట తినేళ్తాము అని చెప్పలేదు, మామూలుగా వెళ్ళిపోతామని చెప్పాడు. అందుకని చెప్పి మేము వంట చేయలేదు. మా ఇద్దరికే కదా తర్వాత చేసుకుందాం అనుకున్నాం. కానీ ఇంక లేదు, మేము తినేళ్తామని అప్పటికప్పుడు చెప్పేటప్పటికి మా కోళ్ళు వెంటనే తొందరగా అయిపోవాలని పుదీనా రైస్ చేస్తుందండి. పుదీనా రైస్కి అన్నం వండేసుకొని పక్కన పెట్టుకొని ఏదో తాలింపులు అన్నీ వేసుకొని రెడీ చేసుకుంటుంది. కానీ పుదీనా రైస్ తొందరగా అయిపోద్ది, హెల్దీ కూడా. బయటకు వెళ్తున్నారు కదండి, ఎక్కువ మసాలా అవి వేసినా వాళ్ళకి దారిలో ఇబ్బంది కాబట్టి తక్కువ మసాలా వేసి చేస్తుంది. ఇదంతా అయ్యేలోపు మా అబ్బాయి మొత్తం ప్యాకింగ్ అంతా చేసి బండి సిద్ధం చేశాడండి. ఆ తర్వాత కూర్చొని ఇలా భోజనం చేస్తున్నా, అందరికీ ప్లేట్లలో పెట్టేసి ఇచ్చింది. తినేసి ఇక బయలుదేరేటప్పుడు మా బుడ్డి తల్లి అస్సలు వదలట్లేదండి. వాళ్ళ నాన్న వాళ్ళ పెద్దనాన్న ఇద్దరిని అసలు అటు తిరిగి ఇటు తిరిగి వాళ్ళు రెడీ అవుతుంటే అసలు సంక దిగట్లేదు. టైం వచ్చేటప్పటికి 2 అయిందండి. మామూలుగా అయితే పొద్దున్నే 6, 7 ఆ టైంలోకే బయలుదేరి వెళ్ళిపోతారు. కానీ వాడు అనుకోకుండా చేసిన ట్రిప్ కదండి, లగేజ్ సర్దుకోవడం, కావాల్సినవన్నీ తెచ్చుకోవడం, ఇంట్లోకి అన్నీ తేవడం, వీటి వల్ల లేట్ అయిపోయింది. మధ్యాహ్నం 2ంటికి బయలుదేరుతున్నారు. వాళ్ళ హైదరాబాద్లో స్టాప్ అంటండి. వెళ్ళేటప్పటికి 6, 7 అయ్యిద్ది. తొందరగా వెళ్ళిపోవాలి, ఎక్కువసేపు ఆగకూడదు అని మాట్లాడుకుంటున్నారు. అదిగోండి, హ్యాండ్కి గ్లౌజులు, 2 హెల్మెట్లు మెయింటైన్ చేస్తారండి. బయటకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఇద్దరు హెల్మెట్స్ పెట్టుకుంటారు. అదిగోండి, ప్రతి దానికి రెయిన్ ప్రూఫ్ కవర్ అండి. ఇదేమో ఇలా రెయిన్ కోట్లు అవి కొంచెం బాగా అవసరం, దారిలో వెళ్ళేటప్పుడు అవసరమైన అన్నీ పెట్టుకున్నారు. కార్డులు కానీ రెయిన్ కోట్లు కానీ వాటన్నిటిని, ఫోన్ ఛార్జర్లు అన్నీ పెట్టుకున్నారు కదండి. అవన్నీ ఒక బ్యాగ్లో పెట్టి ఆ బ్యాగ్కి రెయిన్ కవర్ వేస్తున్నారు. ఇవి తగిలించుకొని కూర్చుంటారు అనమాట, లేదా బండికి ఎదర కడతారు, మ్యాక్సిమం కడతారు. అసలు బుడ్డితల్లి మాత్రం వాళ్ళ నాన్న వింతగా చూస్తుంది. ఎవరబ్బా ఇంత హెల్మెట్ ఇంత భారీ సెట్టింగ్ వేశారు. చూశారు కదండి, ఒక పక్క ఏమో ముబ్బట్టు ఉంది, ఒక పక్క ఏమో తొక్కు పోసేస్తుంది. మా అబ్బాయికి ఎన్ని చెమటలు పట్టేసింది అంటే 5 నిమిషాలు అసలు తడిచిపోయాడు. టైం 2 అయిందా అని అనుకుంటున్నారు. 2 అయ్యింది. ఇక ఫైనల్లీ బయలుదేరుతున్నారండి. బండికి ఆ బ్యాగ్ కూడా ఎదర కట్టేశారు మోయకుండా. వాళ్ళు వెళ్ళిపోతుంటే మా బుడ్డితల్లి చూడండి, అస్సలు బాయ్ చెప్పమంటే బాయ్ చెప్పట్లేదు, ఏడు మొహం పెట్టేసింది. ఇంక అంతే కదండి, పిల్లలు బయటికి ఎవరైనా బయటికి వెళ్తుంటే వాళ్ళని తీసుకెళ్ళకపోతే మొహం ఎక్కువ మొహం వేసేస్తారు. అలాగా అసలు బాయ్ చెప్పమ్మా అంటే చెప్పట్లేదు. వాళ్ళ నాన్న షేక్ హ్యాండ్ ఇచ్చినా ఇవ్వట్లేదు. ఇక అలా గట్టిగా పట్టుకొని వదిలేసి ఇక వెళ్ళిపోయాడు. వెళ్ళాలని లేకపోయినా ఇక తప్పదు, వాళ్ళు ఆల్రెడీ ప్లాన్ చేసుకున్నారు కాబట్టి తప్పక వెళ్తున్నారు. ఇక ఇలా ఫైనల్గా
వెళ్ళిపోయారండి మా అబ్బాయి మా పెద్ద అబ్బాయి ఇద్దరు. మా బుడ్డి బంగారం అసలు నవ్వట్లేదు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.